హాయ్ వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఇంకా దీనిపైన ఏ రకంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారని కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కన్వర్జెంట్ థింకింగ్ అనేది కన్వర్ట్ చేయడం, మనకు అవసరమైన విధంగా మన ఆలోచనను ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దానికి సరిపోయే ఆన్సర్ను వెతకడం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అందులో ఏ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాబ్లంకి తగ్గట్టుగా కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే కన్వర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గురించి చెప్పండి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇందులో ఇండియాకి సంబంధించి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అని అడిగినప్పుడు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కన్వర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఇంకా మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనడానికి, డ్రెస్ కొనడానికి, అక్కడ మీకు చాలా డ్రెస్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇలా చాలా వాటి నుంచి మీకు ఏదైతే సూట్ అవుతుందో, మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన సైజ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవడం కన్వర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఇంకా డైవర్జెంట్ థింకింగ్ అంటే డిఫరెంట్ వేస్లో ఆలోచించడం. ఇలా డిఫరెంట్ వేస్లో ఆలోచించి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడమే డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గురించి చెప్పండి లేకపోతే రాయండి అన్నప్పుడు ఏం ఆప్షన్స్ ఇవ్వకుండా ఇండియా గురించి రాయండి అన్నప్పుడు డిఫరెంట్ వేస్లో రాయడం. ఇండియా యొక్క లాంగ్వేజెస్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఇంకా ఇండియాలో ఉండే మనుషుల గురించి, ఇండియాలో ఉండే సంస్కృతి సంప్రదాయాల గురించి, ఇవన్నీ రాయడాన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటాం. ఇక్కడ ఎండ్ అనేది ఉండదు, చాలా వేస్లో రాయడానికి వీలవుతుంది. డిఫరెంట్ వేస్లో థింక్ చేసి రాయడానికి వీలవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వకుండా రాయడం, ఇంకా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. మీరు ఒకవేళ షాప్కి వెళ్ళకముందే ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీరు కొనాల్సిన డ్రెస్ గురించి ఆలోచించినప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇలాంటి డ్రెస్ కొనాలి, ఈ రకంగా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఫలానా మూవీలో ఉన్న అటువంటి డ్రెస్ కొనాలి, ఫలానా హీరో లేకపోతే హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కొనాలి అని ఇలా డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తారు. అంటే ఇలా డిఫరెంట్ వేస్లో ఆలోచించడమే డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఇక్కడ చాయిస్ అనేది ఉండదు. చాయిస్ లేకుండా మీరే ఓన్గా ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడమే డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. నెక్స్ట్, కన్వర్జెంట్ థింకింగ్ అనేది లెఫ్ట్ బ్రెయిన్లో వర్క్ అవుతుంది. దీనివల్ల లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, అనలిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, సొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్కి కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు, కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏదైతే ఆ క్వశ్చన్కి సరిగ్గా సరిపోతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, అంటే సొల్యూషన్ని రెడ్యూస్ చేసి సూట్ అయ్యే విధంగా దానికి ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వడమే కన్వర్జెంట్ థింకింగ్ అవుతుంది. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి డిఫరెంట్ వేస్లో ఆలోచించడం, డిఫరెంట్ వేస్లో ఆలోచించి దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. దీనికోసం రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తుంది. దీనివల్ల క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా కళాత్మకంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఎక్కువగా ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది, సొల్యూషన్ అనేది కొత్తగా వాళ్ళే క్రియేట్ చేసుకోగలుగుతారు డైవర్జెంట్ థింకింగ్ వల్ల. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. డైవర్జెంట్ థింకింగ్ కిందకు, కన్వర్జెంట్ థింకింగ్ కిందకు ఏ రకమైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కన్వర్జెంట్ థింకింగ్ కిందకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్పొచ్చు, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మ్యాచింగ్, లిస్టింగ్, ఐడెంటిఫైయింగ్, కంపేర్, కాంట్రాస్ట్ అండ్ ర్యాంకింగ్, ఇవన్నీ కన్వర్జెంట్ థింకింగ్ కిందకు వస్తాయి. మీరు ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆలోచించేటప్పుడు 4 మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు మీరు ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇలా మీ థింకింగ్ అనేది కన్వర్జెంట్ థింకింగ్ అవుతుంది. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, బ్రెయిన్ స్ట్రోమింగ్, క్రియేటింగ్ క్వశ్చన్స్ బిఫోర్ రీడింగ్, క్రియేటింగ్ న్యూ ఎండింగ్, ఇలా కొత్తగా మీరే ఆన్సర్స్ క్రియేట్ చేయడాన్ని డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ డైవర్జెంట్ థింకింగ్ కిందకు వస్తాయి. ఒక పిక్చర్ చూపించి స్టోరీ చెప్పమన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్పొచ్చు, దాన్ని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలా ఒక దానికి సంబంధించి డిఫరెంట్ వేస్లో ఆలోచించడాన్ని డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, మనం ఇందాక అనుకున్నట్లు ఇండియా గురించి చెప్పమన్నప్పుడు దాని గురించి కల్చర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న మనుషులు, లాంగ్వేజ్, పాపులేషన్, ఇలా డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం దీని కిందకు వస్తాయి.
సో అర్థమైంది కదా. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఇచ్చిన వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఒకదాన్ని కరెక్ట్గా ఆలోచించి దానికి సరిపోయే విధంగా సొల్యూషన్ వెతకడం. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఉన్న ఒక్క ప్రాబ్లంకి డిఫరెంట్ వేస్లో ఆలోచించి సొల్యూషన్స్ వెతకడం. ఇంకా దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారన్నది చూడండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఈజ్ రిలేటెడ్ టు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఉన్న దాని నుంచి ఎక్కువగా ఆలోచించడం. ఇలా ఎక్కువగా ఆలోచించడం అన్నది ఏం చెప్పొచ్చు? కన్సిస్టెంట్ థింకింగ్, మెమరీ బేస్డ్ ఆన్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్. ఇలా ఒక్క ప్రాబ్లంకి డిఫరెంట్ వేస్లో ఆలోచించడం ఏమవుతుంది? డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. కాన్స్టెంట్గా ఆలోచించడం కాదు, మెమొరీతో ఆలోచించడం, ఉన్న నాలెడ్జ్తో ఆలోచించడం కాదు. ఇంకా కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించడం కాదు, ఉన్న ఇన్ఫర్మేషన్లో సరైన ఇన్ఫర్మేషన్ వెతకడం, ఒకటే సొల్యూషన్ వెతకడం కన్వర్జెంట్ అవుతుంది. డైవర్జెంట్ థింకింగ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్న బౌండరీకి కాకుండా ఇంకా ఎక్కువగా డిఫరెంట్ వేస్లో ఆలోచించడం అన్నది డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రియేటివ్ ఆన్సర్స్ రిక్వైర్డ్స్. క్రియేటివ్ ఆన్సర్స్ అనేవి దేన్ని రిక్వైర్ చేస్తాయని అన్నారు. కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఏ హైలీ డిసిప్లైన్డ్ క్లాస్ రూమ్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ టాట్ అండ్ టెస్టెడ్. క్రియేటివ్ ఆన్సర్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి? కంటెంట్ బేస్డ్ ఉంటాయా? కాదు. ఇంకా క్లాస్ రూమ్ డిసిప్లిన్గా ఉంటే అది క్రియేటివ్ ఆన్సర్స్ వస్తాయా? అప్పుడు కాదు. సో ఆప్షన్ 4 చూడండి, టెస్ట్ల పైన టీచింగ్ పైన క్రియేటివ్ ఆన్సర్స్ అనేవి ఉండవు. ఇంకా ఆప్షన్ 3లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వల్ల క్రియేటివ్ ఆన్సర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఒక ఎండింగ్ లేనివి, వాటికి మల్టిపుల్ సొల్యూషన్స్ వెతకగలిగేవి, చాలా విధాలుగా ఆలోచించేది. డైవర్జెంట్ థింకింగ్ కిందకు ఇవన్నీ వస్తాయి. ఇలా డిఫరెంట్ వేస్లో ఆలోచించడం, ఒక్క క్వశ్చన్కు చాలా రకాలుగా ఆలోచించడాన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఇలా క్రియేటివ్ ఆన్సర్స్ అనేవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వల్ల వస్తాయి. మనం అనుకున్నట్లు ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినప్పుడు, ఇండియా గురించి రాయమన్నప్పుడు దేని గురించి అయినా చెప్పొచ్చు. ఇక్కడ పాపులేషన్ ఇవన్నీ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అన్నవి క్రియేటివ్ ఆన్సర్స్ కిందకి వస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రూహి ఆల్వేస్ థింక్స్ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్, మెనీ ఆఫ్ విచ్ ఆర్ ఒరిజినల్ సొల్యూషన్స్. రూహి ఈజ్ డిస్ప్లేయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డే ఆర్ యాన్. రూహి ఏం చేస్తుందంట, ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి థింక్ చేస్తుంది. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు డిఫరెంట్గా మల్టిపుల్ సొల్యూషన్స్, చాలా రకాలుగా ఆమె ఆన్సర్స్ అనేవి థింక్ చేస్తుంది. ఇది దేన్ని సూచిస్తుంది? క్రియేటివ్ థింకర్, కన్వర్జెంట్ థింకర్, రిజిడ్ థింకర్, ఈగోసెంట్రిక్ థింకర్. ఈగోసెంట్రిక్ థింకర్ అన్నప్పుడు ఒకే విధంగా ఆలోచించడం, వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళ వేలో మాత్రమే ఆలోచించడం. సో ఇది రాంగ్ అవుతుంది. రిజిడ్ థింకర్ అంటే దాన్ని వేరువేరుగా కాకుండా ఒకే రకంగా ఆలోచించడం, ఎలాంటి మార్పు లేకుండా ఆలోచించడాన్ని రిజిడ్ థింకింగ్ అంటాం. ఇంకా కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్లో ఒక్కదాన్ని ఆలోచించడం. కానీ ఇక్కడ ఏం చేస్తుందామే, మల్టిపుల్ సొల్యూషన్స్ ఆలోచిస్తుంది. అంటే క్రియేటివ్గా ఆలోచిస్తుంది, డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తుంది, డైవర్స్ థింకింగ్తో ఆలోచిస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్స్ టు థింక్ క్రిటికల్లీ. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? విమర్శనాత్మకంగా ఆలోచించడం, ఉన్న క్వశ్చన్కి అనలైజ్ చేసుకొని అది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎందుకు అవుతుంది, రాంగ్ అయితే ఎందుకు అవుతుందని ఇలా వాళ్ళు అనలైజ్ చేసుకొని ఆలోచించడం. దానిపైన మనకు ఒక అభిప్రాయం చెప్తున్నామంటే దానిపైన కొంత అవగాహన ఉన్నప్పుడే చెప్పగలం. సో ఇలా దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని క్రిటికల్గా అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆలోచించడమే క్రిటికల్ థింకింగ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఏది క్రిటికల్ థింకింగ్ని సూచిస్తుంది అని అన్నారు. డూ యూ నో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఆప్షన్ 2, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 3, కెన్ యూ థింక్ ఆఫ్ ఏ సిమిలర్ సిచ్యువేషన్? ఆప్షన్ 4, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూసినట్లయితే డూ యూ నో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అన్నప్పుడు ఎస్ ఆర్ నో అని చెప్పొచ్చు. ఇలా ఫస్ట్ క్వశ్చన్కు ఎస్ ఆర్ నో అని
చెప్పే ఛాన్స్ ఉంది. ఇంకా వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే కరెక్ట్ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పొచ్చు. కెన్ యూ థింక్ ఆఫ్ ఏ సిమిలర్ సిచ్యువేషన్? థింక్ చేయగలిగితే, ఒక దానికి సిమిలర్ సిచ్యువేషన్ని థింక్ చేయగలిగితే ఎస్ అని చెప్పొచ్చు, లేకపోతే నో అని చెప్పొచ్చు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? డిఫరెంట్ వేస్ అన్నప్పుడు డిఫరెంట్ వేస్లో ఆలోచించాల్సి వస్తుంది. సో డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి థింక్ చేయాల్సి వస్తుంది. ఇది క్రిటికల్ థింకింగ్ని సూచిస్తుంది. ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఇవి వన్ వర్డ్లో సొల్యూషన్ వెతికే విధంగా ఉన్నాయి. సో ఇవి కన్వర్జెంట్ థింకింగ్ని సూచిస్తాయి. క్రిటికల్ థింకింగ్ అన్నప్పుడు క్రియేటివ్ థింకింగ్ కిందకు వస్తాయి. డైవర్జెంట్గా ఆలోచించడం, ఒక విషయం పైన మనం అనలైజ్ చేసుకొని అన్నిటినీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిఫరెంట్ వేస్లో ఆలోచించినప్పుడే క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా క్రిటికల్ థింకింగ్ అన్నది 4th ఆప్షన్ని సూచిస్తుంది. డిఫరెంట్ వేస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? దాన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఏమవుతాయి అన్నది దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ క్వశ్చన్ అన్నది క్రిటికల్ థింకింగ్ను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రియేటివ్ లర్నర్ రిఫర్స్ టు ద వన్ హూ ఈజ్. ఇక్కడ క్రియేటివ్ లర్నర్ అనేది ఒక క్రియేటివ్ లర్నర్ అనేవాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ రకంగా ఉండాలి, ఇక్కడ ఇచ్చిన వాటిలో దేని రిఫర్ చేస్తారు అని అన్నారు. హైలీ ఇంటెలిజెంట్, ఎవరికైతే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు క్రియేటివ్ లర్నర్ అవుతారా? క్యాపబుల్ ఆఫ్ స్కోరింగ్ కన్సిస్టెంట్లీ గుడ్ మార్క్స్ ఇన్ టెస్ట్స్. ఆప్షన్ 3, గుడ్ ఎట్ లాటరల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆప్షన్ 4, వెరీ టాలెంటెడ్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. మనం ఫస్ట్ డిస్కస్ చేసాం ఇంటెలిజెంట్ క్రియేటివిటీ అన్నవి డిఫరెంట్. సో ఈ రెండు ఎక్కువగా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా క్రియేటివిటీ ఉంటుందని చెప్పలేం, అలాగే ఎక్కువగా క్రియేటివిటీ ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్పలేం. హై ఇంటెలిజెంట్, ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్స్ క్రియేటివ్ కాదు. ఆప్షన్ బి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం అన్నది కూడా క్రియేటివిటీని సూచించదు. ఇంకా ఆప్షన్ 4 చూడండి, వెరీ టాలెంటెడ్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఒక్క విషయంలో టాలెంట్ ఉన్నప్పుడు ఇది ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని మనం డిస్కస్ చేసాం కదా, అక్కడ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఎక్కువ క్రియేటివిటీ ఉంటుందని చెప్పలేం. ఒకరికి పెయింటింగ్లో కానీ సింగింగ్లో కానీ ఇలా ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్రియేటివిటీగా ఆలోచిస్తారని దాన్ని కరెక్ట్గా చెప్పలేం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గుడ్ ఎట్ లాటరల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్లో లాటరల్ థింకింగ్ అంటే ఒక సొల్యూషన్కి డిఫరెంట్ వేస్లో ఆలోచించగలగడం. వర్టికల్ థింకింగ్ అంటే ఏంటి? ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ప్రాబ్లంకి కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఆన్సర్ని దానికి తగ్గట్టుగా ఆలోచించి చెప్పడం, దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వడం అవుతుంది. ఈ లాటరల్ థింకింగ్ అనేది ఒక క్వశ్చన్కి డిఫరెంట్ వేస్లో ఆలోచించడం, డిఫరెంట్గా ఆలోచించి చెప్పడమే లాటరల్ థింకింగ్ అవుతుంది. సో ఇలా క్రియేటివ్గా ఆలోచించడం క్రియేటివిటీ లెర్నర్ని రిఫర్ చేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ? ఇంటెలిజెన్స్కు క్రియేటివిటీకి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏది అని అన్నారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1, ఆల్ క్రియేటివ్ చిల్డ్రన్ హ్యావ్ హై ఐక్యూ. ఆప్షన్ 2, ఆల్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్ హ్యావ్ ఆర్ క్రియేటివ్. ఆప్షన్ 3, సమ్ క్రియేటివ్ చిల్డ్రన్ హ్యావ్ హై ఐక్యూ, సమ్ క్రియేటివ్ చిల్డ్రన్ హ్యావ్ లో ఐక్యూ. అందరికీ క్రియేటివిటీ ఉన్న చిల్డ్రన్స్కి, ఎవరైతే క్రియేటివ్గా ఆలోచిస్తుంటారో వాళ్ళందరికీ హై ఐక్యూ ఉంటుందని చెప్పలేం. సో ఇది రాంగ్ అవుతుంది. ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఉన్న చిల్డ్రన్ అందరూ క్రియేటివ్గా ఉంటారని కాదు. ఎవరైతే ఒక ఫీల్డ్లో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుందో వాళ్ళు అన్ని విషయాల్లో క్రియేటివ్గా ఆలోచిస్తారన్నది రాంగ్ అవుతుంది. ఇంకా ఆప్షన్ 4 చూడండి, సమ్ క్రియేటివ్ చిల్డ్రన్ హ్యావ్ లో ఐక్యూ. కొంతమంది క్రియేటివ్ చిల్డ్రన్స్ అన్నారు లో ఐక్యూ కలిగి ఉంటారని పర్టికులర్గా మనం చెప్పలేం. సో ఆప్షన్ 3 చూడండి, సమ్ క్రియేటివ్ చిల్డ్రన్ హ్యావ్ హై ఐక్యూ. కొంతమంది ఎవరైతే క్రియేటివిటీగా ఆలోచిస్తారో వాళ్ళలో హై ఐక్యూ ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇలా అందరికీ ఎవరైతే ఎక్కువ క్రియేటివిటీగా ఆలోచిస్తారో వాళ్ళందరికీ ఎక్కువగా ఐక్యూ ఉంటుందని అందరికీ ఉంటుందని చెప్పలేం, కానీ కొంతమందికి మాత్రం ఎక్కువగా క్రియేటివిటీ ఉన్న వాళ్ళకు ఐక్యూ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్వెన్షన్ నీడెడ్ ఫర్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ రెస్ట్స్ ఆన్. ఇక్కడ క్రియేటివ్ లెర్నర్స్ కోసం టాలెంటెడ్ చిల్డ్రన్స్ కోసం ఎటువంటి ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి, ఎటువంటి
జోక్యం అనేది వాళ్ళకు కల్పించాలి అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, యూజ్ ఆఫ్ కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ బై ద టీచర్. ఆప్షన్ 2 గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు దెమ్, బీయింగ్ అఫెక్షనేట్ టువర్డ్స్ దెమ్. ఆప్షన్ 4 గివింగ్ దెమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచింగ్ అదర్ చిల్డ్రన్. ఇలా క్రియేటివ్ టాలెంటెడ్ చిల్డ్రన్స్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలా? కాదు. సో ఆప్షన్ 3 వాళ్ళ పైన ఎక్కువగా అఫెక్షన్ కలిగి ఉండాలా. ఇంకా ఆప్షన్ 4లో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, బాధ్యత అనేది ఇవ్వాలి, వేరే పిల్లలకు నేర్పించడంలో వాళ్ళకు బాధ్యత ఇవ్వాలి అని అన్నారు. ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేవి రాంగ్ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది? యూజ్ ఆఫ్ కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ బై ద టీచర్. టీచర్స్తో చేత వాళ్ళకు స్టిమ్యులేట్ అయ్యే విధంగా, మోటివేట్ అయ్యే విధంగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి, వాళ్ళ స్కిల్స్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, టీచింగ్ మెథడ్ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇలా టాలెంటెడ్ క్రియేటివ్ చిల్డ్రన్స్ కోసం వాళ్ళని ఇంకా మోటివేట్ చేసే విధంగా, స్టిమ్యులేట్ చేసే విధంగా, ఒక ఉద్దీపన, ఒక మోటివేషన్ కలిగించే విధంగా ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. క్రియేటివిటీ యొక్క ప్రైమరీ ఐడెంటిఫికేషన్ ఫీచర్ అని అన్నారు. లో కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, హైపర్ యాక్టివిటీ, ఇన్ అటెంటివ్నెస్. ఎక్కువగా అటెన్షన్ లేకపోవడం, దానిపైన ఎక్కువగా అటెన్షన్ లేకుండా బిహేవ్ చేయడం అన్నది క్రియేటివిటీని చూపించదు. సో హైపర్ యాక్టివిటీ, ఎక్కువగా యాక్టివ్గా ఉండడం క్రియేటివిటీ కాదు. ఇంకా లో కాంప్రహెన్షన్ కలిగి ఉండడం అన్నది కూడా క్రియేటివిటీ కిందికి రాదు. ఆప్షన్ 2 చూడండి, డైవర్జెంట్ థింకింగ్, డిఫరెంట్ వేస్లో ఆలోచించడం. ఒక సొల్యూషన్, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి వివిధ రకాలుగా డిఫరెంట్ వేస్లో థింకింగ్ చేయడం అన్నది క్రియేటివిటీ కిందికి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రియేటివిటీ ఈజ్ యూజువలీ అసోసియేటెడ్ విత్. క్రియేటివిటీ అనేది దేనికి అసోసియేట్ అయి ఉంటుంది? సంబంధించినది అవుతుంది. ఇమిటేషన్, మోడలింగ్, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. ఇమిటేషన్ కిందకి రాదు, ఒకరిని ఇమిటేట్ చేయడం క్రియేటివిటీ కాదు, ఒకరిని మోడల్గా తీసుకోవడం క్రియేటివిటీ కాదు. కన్వర్జెంట్గా ఆలోచించడం, ఒక్క ప్రాబ్లంకి ఒక్క సొల్యూషన్ ఆలోచించడం అన్నది కన్వర్జెంట్గా ఆలోచించడం. సో ఇది క్రియేటివిటీ కిందికి రాదు. ఆప్షన్ 4 చూడండి, డైవర్జెంట్ థింకింగ్, ఒక్క ప్రాబ్లంకి డిఫరెంట్ వేస్లో ఆలోచించడం, కొత్తగా సొల్యూషన్స్ క్రియేట్ చేయడం అన్నది డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఇలా క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇది డైవర్జెంట్ థింకింగ్కి సంబంధించినది అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయి, దీనివల్ల నాకు కూడా మోటివేషన్ లాగా అనిపిస్తాయి. సో ఇంకా వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.